అన్నపూర్ణోపనిషత్తులో ఇంకా కొన్ని మంత్రాలు ఉండిపోయినాయి అని చెప్పేసి ఆగిపోయాం. వాటిని ఇప్పుడు ఒకసారి తెలిసినటువంటి మంత్రాలు కొన్ని గుర్తు చేసుకుని తత్వ శ్లోకాలు మనం వివరణ చేసుకుంటాం. ఇప్పుడు 5వ అధ్యాయం 69వ శ్లోకంతో ప్రారంభించుకుంటాం. పదార్థ వృందే దేహాదిదియా చంత్యజ్య దూరతః అశీతలాంతఃకరణో నిత్యం ఆత్మపరో భవ. ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఒకసారి చూద్దాం. పదార్థ వృందే దేహాది దియా సంత్యజ్య దూరతః. పదార్థము అంటే శరీరం దగ్గర నుంచి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా పదార్థంతో తయారై వృద్ధి చెందిన పదార్థ వృద్ధి దేహాది పర్యంతం. దీన్ని ఏం చేయాలి? దియా సంత్యజ్య దూరతః అంటే దీనికి దూరంగా మన స్వరూపం. మన స్వరూపం చుట్టూరు పదార్థంతో తయారైనటువంటి ఒక సముదాయం. దాన్నే మనం పదే పదే చెప్పుకున్నాం. మొదట ఉపాధి స్థూల శరీరం, దానికి లోపల సూక్ష్మ శరీరం, దానికి లోపల కారణ శరీరం, దానికి లోపల మహాకారణ శరీరం. మహాకారణ శరీరం పదార్థంతో తయారైంది కాదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 పదార్థంతో తయారైనటువంటి ఈ పదార్థమందలి శుద్ధమైనటువంటి సత్వ గుణాంశంలో లోపల ఉన్నటువంటి స్వరూపం యొక్క ప్రకాశం ప్రతిబింబించింది. ఆ ప్రతిబింబించినటువంటి ప్రకాశానికి మహాకారణం అని పేరు. ఈ రకంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 పదార్థంతో తయారైనటువంటివి. దానికి లోపల ఉన్నటువంటి మహాకారణమేమో పరమాత్మిక ప్రకాశం. దానికి మహాకారణం అన్నారు. దానికే తెలివి అని పేరు. ఇప్పుడు మనం తెలివితోటి దీన్ని ఇది నేను కాదని పక్కన పెట్టాలి. అంటే అందుకని ఈ వేదాంత శాస్త్రంలో జ్ఞానమే ముఖ్యమైనటువంటిది, కర్మ ముఖ్యమైనటువంటిది కాదు. కర్మలు చేస్తే కర్మలు పుణ్యకర్మలు, పాపకర్మలు, వాటికి ఫలితం అవి అనిపించడం, వెళ్ళడం, రావడం. అంటే శాస్త్రాలన్నీ కూడా జ్ఞానమే ఇంపార్టెంట్గా చెప్పిన. ఈ రకంగా ఏదైతే మహాకారణం ఉందో ఆ మహాకారణ స్వరూపమైనటువంటి తెలివితో పదార్థం వృద్ధి చెందింపచేయటం కాదు నువ్వు చేసే పని. దాన్ని నేను కాదని దాన్ని పక్కన పెట్టుకుని అశీతలాంతఃకరణం అంటే నీ లోపల ఉన్నటువంటి అంతఃకరణానికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 అంతఃకరణం అంటారు. ఈ 4 కూడినటువంటి అంతఃకరణలో దేహ అధిభావన రానివ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. తెలివి వచ్చింది చూడండి. తెలివి రాగానే ఏమొచ్చింది? దేహం యొక్క స్మృతి వచ్చింది. అంటే దేహమే నేను అనేటువంటి భావన వచ్చింది. దేహమే నేను అనేటువంటి భావన రావడానికి మూల కారణం ఏది? తెలివి లేకపోతేనో. అంటే నీ స్వరూపం ఆత్మ, నీ స్వరూపం యొక్క ప్రకాశం తెలివి. ఆ తెలివికి చుట్టూరు ఉన్నటువంటి సముదాయం అనాత్మ పదార్థం. ఈ రకంగా ఈ అంతఃకరణం ఎవడైతే ఈ దృశ్య సముదాయాన్ని తొలగదోచుకుని దృశ్యము కంటే నేను వేరని తెలుసుకున్నాడో అటువంటి వాడికి అశీతలాంతఃకరణం అంటే హాయిగా సుఖంగా చూడండి, భలే చల్లగుంది ఇక్కడ అంటుంటారు కదా. అంటే శీతోష్ణాలు లేనటువంటి సమస్థితి, హాయిగా సుఖంగా ఉండేటటువంటి అశీతలాంతఃకరణం. నిత్యం ఆత్మపరోభవం, ఆత్మభావంతో ఉండాలి. దీన్ని ఎలా తొలగదోచుకుంటారండి? తొలగదోచుకోవాలంటే ఎలాగా? యదా సర్వాణి భూతాని సమాధిస్థో న పశ్యతి. పదే 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 చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం.
సమాధి నా పశ్యతి. ఇది నాకు ఎలా తెలుస్తుందండి, నాకు ఎలా కనపడుతుందండి అన్నాడు అనుకోండి, యథా సర్వాణి భూతాని. నీవు ఒక్కడవే కాదు, సమస్త జీవరాశి కూడా ఏకీభూత పరేణాశో తదా భవతి కేవల. ఇది కేవలం వినడం కాదు, చదవడము కూడా కాదు. నువ్వు స్వయంగా చూడు. ఎక్కడికి వెళ్ళాలి? సమాధితో. సమాధి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం, దీన్ని జాగ్రత్త అంటారు. దీనికి ఒక పేరుంది, జాగ్రత్త అవస్థ లేక మెలకువ అవస్థ అని పేరు. ఈ అవస్థ సత్యమేనా? జాగ్రత్త అవస్థ సత్యమేనే కదండి. మనం అందరం కూడా జాగ్రత్త అవస్థలో పట్టుకుని ఎలాడుతున్నాం. అంతేకాకుండా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి పదార్థం సత్యమేనా? అదేంటండి, సత్యమనే కదా, దానికోసం చాలా శ్రమలు పడిపోతున్నాం. శాస్త్రం ఒప్పుకోవట్లేదు. ఏదైతే నువ్వు జాగ్రత్తలో ఉన్నటువంటి పదార్థం సత్యం అనుకుంటున్నావో ఆ జాగ్రత్త పదార్థం సత్యము కాదు. అదేంటండి సత్యము కదా. ఇప్పుడు జాగ్రత్తలో మనం తినే ఆహార పానీయాదులు, భార్య బిడ్డలు, సుఖాలు కలిగించేటటువంటి వస్తు సముదాయం, ఇవంతా సత్యం కాదా? కాదు, సత్యం కాదు. దీన్ని సత్యం అనలేదు, కేవలం వ్యవహారిక సత్యము అన్నారు. అంటే ఎప్పుడు దాకా సత్యం అంటే మళ్ళీ నువ్వు నిద్రపోయేదాకానే సత్యం. నువ్వు మెలుకులు ఉన్నంతసేపే కనపడుతుంటది అది. మెలుకులో నుంచి నువ్వు స్వప్నంలోకి వెళ్ళు, పోయింది. సుషుప్తిలోకి వెళ్ళు, పోయింది. తుర్యంలోకి వెళ్ళు, పోయింది. మూర్ఛలోకి వెళ్ళు, లేదు. మరణంలోకి వెళ్ళు, లేదు. మరి ఎక్కడుంది? ఒకానొక అవస్థలోనే ఉంది. ఇందులో నుంచి ఇంకొంత లోపలికి వెళ్ళామనుకోండి స్వప్నం. కొన్ని అదన్నా సత్యమా అండి? అది సత్యము కాదు. ఇందాక మెలకువలో ఉన్నటువంటి పదార్థమేమో వ్యవహారిక సత్యం. మెలకువలో ఉన్న గుర్రాలు, ఏనుగులు, వస్తు సముదాయం అంతా కూడా వ్యవహారిక సత్యం. స్వప్నంలో కనిపించినటువంటి వస్తువులన్నీ కూడా ప్రాతిభాషిక సత్యాలు. అది సత్యం కాదు. అది కొంతవరకు స్వప్నంలో ఉన్నంతసేపే ఆ కళలో ఉండే వస్తువు. కళ్ళలో నుంచి కొంచెం లోపలికి వెళ్ళి నిదట్లోకి వెళ్ళాడు అనుకోండి, అది మాయమైపోతుంది. కానీ ఏది సత్యం అంటున్నాడండి? సమాధిస్థో. అంటే నువ్వు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దాటి సమాధిలోకి వెళ్ళామనుకోండి, అది మాత్రం సత్యం. దానికి పారమార్థిక సత్యం అని పేరు. అది మార్పు చెందదు, పరిణామం చెందదు. వ్యవహారికంలో ఉన్నటువంటి మన శరీరం ఉంది కదండి, మార్పు చెందుతుంది. అలా ఎప్పుడు దాకా మార్పు చెందుతుంది? వార్ధక్యం వచ్చేదాకా మార్పు చెంది వార్ధక్యంలో ఊడిపోతుంది. దాన్ని మనం మరణం అంటున్నాం. లోపలుడు కూడా పోతే మళ్ళీ జన్మ రాదు కదా, చక్కగానే పోవటం లేదు. మెలకువలో ఉన్నటువంటి పదార్థంతో ఏయో కర్మలు చేశాడు, ఇదే సత్యం అనుకున్నాడు. ఆ కర్మ ఫలాలు అనిపించడం కోసం మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ స్వర్గము నరకము వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. సేమ్ ముందు ఎలాగైతే ఉన్నాడు సేమ్ అదే. ఎలా తప్పించుకోవాలి దీని నుంచి అనేటువంటి ఆలోచన లేదు. ఏం చెప్తుంది ఇక్కడ ఉపనిషత్తు? సమాధిలోకి వెళ్ళి చూడు. మెలకువలో ఉండి చూస్తే మెలకు వస్తువులే కనపడతాయి. స్వప్నంలోకి వెళ్ళి చూస్తే స్వప్న పదార్థమే కనపడదు. సమాధిలోకి వెళ్ళి చూడు, మెలకు అనేటువంటిది ఒక మిథ్యా పదార్థం. స్వప్నం కూడా అలాంటి మిథ్యా వస్తువులే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా మిథ్యా వస్తువులు. అంటే కల్పన. కల్పన అంటే ఏంటి? మనం నిద్రపోయినప్పుడు మనసుతో ఏదన్నా అలా ఊహించున్నాం అనుకోండి, అదే కళ. అంటే కలగన్నాడు అన్నమాట. మెలకువలోకి వచ్చిన తర్వాత మరి ఇది మనం కళ కాదు కదండి, ఇది నిజమే కదా అంటున్నారు కదా. మెలకువలో ఉన్నటువంటి పదార్థం అంతా నీ కళ కాదు, ఈశ్వరుని యొక్క కళ. ఇప్పుడు మనం మెలకువలోకి వచ్చినప్పుడు మెలకువలో ఉన్న వస్తువులన్నీ కూడా ఈశ్వరుడు కలకంటున్నాడు అన్నమాట. దాన్ని ఈశ్వర సృష్టి అంటారు. ఎందుకని? ఈశ్వరుని యొక్క మనసు బ్రహ్మదేవుడు, ఆయన కల్పన చేస్తున్నాడు. ఇదంతా కూడా సృష్టిని అంతటిని కల్పన చేస్తాడు. అందుకని వ్యవహారికంగా అది సత్యం అంతే. నువ్వు సమాధిలోకి వెళ్ళినప్పుడు వ్యవహారిక వస్తువును దాటిపోయావు, స్వప్న పదార్థాన్ని దాటికి వెళ్ళిపోయావు, నీ యొక్క స్వరూపాన్ని చూసావు.
పదార్థ వృందే దేహాదిదేయ సంత్యజ్య దూరత, దాన్ని దూరం పెట్టు. ఇది ఎలా పెట్టాలండి? వివేకంతో, తెలివితో, జ్ఞానంతో. ఇది నేను కాదు, నాది కూడా కాదు, ఇదిగో నేను, నేను సచ్చిదానంద స్వరూపము. అంచేత ఎవడైతే తన స్వరూపాన్ని చూసుకున్నాడో అటువంటి వాడికి ఏకీభూత పరేణాశో తదా భవతి కేవలం. అక్కడికి వెళ్ళినటువంటి వాడికి ఇంతమంది వ్యక్తులు కనిపించరట. అన్నీ కలిసిపోయి ఏకీభూతం అంటే ఒక పరమాత్మ స్వరూపమే ఉంటుంది. అది నువ్వయ్యే ఉంటావు. అంటే నీకంటే దేవుడు వేరేగా ఉండడు. మెలుకులోకి వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, దేవుడి సృష్టి ఉంది. స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత స్వప్నంలో నీ సృష్టి ఉంది, నువ్వు ఉన్నావు, దేవుడు ఉన్నాడు. మరి తుర్యంలోకి వెళ్ళిన తర్వాత స్వప్న పదార్థం లేదు, ఈశ్వర వ్యవహారికమైనటువంటి వస్తు సముదాయం లేదు, జీవుడు లేడు, దేవుడు లేడు, ఒక్కడే ఉంటాడట. ఎలాగో ఉపమానం చెప్తే యథాకాశో ఘటాకాశో మహాకాశ ఇతీరిత. ఎలా కలిసిపోతారంటే ఎవడికై ఇక్కడ పదే 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 తెలుగుతోటే గుర్తించమంటున్నారు. ఒక్కసారి మహాకాశాన్ని చూడండి, ఎలా ఉంది? నిర్మలంగా నిరాకారం, ఏ ఆకారము లేనటువంటి సముదాయం అన్నమాట. అలాంటి ఆకారములైనటువంటి ఆకాశంలోకి అనేక రకాల వస్తు సముదాయాలు వచ్చినాయి. ఇప్పుడు మనం గోడలతోటి ఒక ఆలు కట్టాం, ఇందులో ఖాళీ ఉంది, ఖాళీలోనే మనం అందరం కూర్చుని ఉన్నాం. దీన్ని ఏమంటారంటే మఠాకాశం అంటారు. ఒక కుండను తయారు చేసాం, కుండలో ఉన్నటువంటి కుండలో కూడా ఖాళీ ఉంది, దాన్ని ఘటాకాశం అంటారు. యథాకాశో ఘటాకాశో మహాకాశ ఇతీరత. అంటే ఘటాకాశంలో ఉన్నటువంటి ఖాళీ, మఠాకాశంలో ఉన్నటువంటి ఖాళీలు రెండు ఖాళీలు కాదు నాయన. మహాకాశ ఇతీరత. నువ్వు ఖాళీని చూడటం మానేసి వస్తువుని చూస్తున్నావు. ఇక్కడ పదే 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 చెప్పేది ఏమిటంటే నువ్వు దేవుణ్ణి చూడటం లేదు, దేవుడు చుట్టూరు వ్యాపించినటువంటి వలయాన్ని చూస్తున్నావు. దాన్ని గమనించు. దేవుడు చుట్టూరు ఆవరించినటువంటి వస్తువుకి రెండు పేర్లు ఉన్నాయండి. ఒకటి మాయ, ఇంకొకటి అవిద్య. అవిద్య ఆవహించినటువంటి దేవుడికి ప్రత్యేగాత్మ అని పేరు, మాయ ఆవహించినటువంటి దేవుడికి పరమాత్మ అని పేరు. మాయతో కూడిన పరమాత్మకి ఈశ్వరుడు అని పేరు, అవిద్యతో కూడిన ప్రత్యేగాత్మకి జీవుడు అని పేరు. కాకపోతే గుర్తుపెట్టుకోలే ఈ బాగానే. మళ్ళీ అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆకాశం ఉందండి, ఆకాశం చుట్టూరు ఒక వలయం ఏర్పడింది, దీన్ని మఠాకాశం అన్నారు. అలాగే మనలో ఒక కుండ తయారైంది, ఆ కుండలోనూ ఖాళీ ఉంది, దాన్ని ఘటాకాశం అన్నారు. ఘటాకాశం మహాకాశం ఇతీరత రెండు కాదు, అది మహాకాశమే అంటున్నాడు ఈయన. రెండు ఆకాశాలు లేవు. రెండు ఆకాశాల కింద చూపించింది ఏది? కుండ మఠమునే కదా. కుండ మఠం. మీరు కుండను పక్కన పెట్టి, కుండనే మఠాన్ని పక్కన పెట్టి ఆ మహాకాశాన్ని చూడండి. మూడు ఆకాశాలు లేవు నాయన, ఒకటే యథాకాశో ఘటాకాశో మహాకాశ ఇతీరత. ఇందులో ఉన్న ఖాళీ అందులో ఉన్న ఖాళీ రెండు ఖాళీలు కాదు, కొండ మఠాన్ని బట్టి రెండు చెప్తున్నారు. అట్టి మాదిరిగానే ఈ కొండ ఈ మఠము లాంటిది. మఠం పెద్దదే, కొండ చిన్నది. అట్టి మాదిరి కొండకి ఉపమానం ఏంటండి? అవిద్య. అలాగే మాయ, మాయ ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మము పరమాత్మ, అవిద్య ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మం ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అవిద్యతో కూడితే జీవుడు, పరమాత్మ మాయతో కూడితే ఈశ్వరుడు. ఈ జ్ఞానం ఈశ్వరుడికి ఉంది. నా స్వరూపం పరమాత్మ స్వరూపము, నాకు ఆది అంతము లేదు. భగవద్గీత చదవండి, పదే పదే ఏం చెప్తున్నాడండి? నాకు ఆది అంతము లేదు, నాకు పుట్టుక చావు లేదు. అలాగంటాడేంటి? మనం చూస్తున్నాం కదా భగవద్గీత భాగవతంలో ఆయన పుట్టడము, బోల్డ్ మహాకార్యాలు చేయటం గట్టానే. నేను పుట్టలేదు అంటాడేటండి? నన్ను ఎవడైతే ఉపాధి రూపంగా చూస్తాడో వాడికి జ్ఞానం లేదంటాడు. అంటే ఏం చూస్తలేదు? మనం ఉపాధిని చూస్తున్నాం కానీ ఉపాధి రహితమైనటువంటి ఆయన స్వస్వరూపాన్ని చూడటం లేదు. అలాగే మనం కూడా మనం ఉపాధిని చూస్తున్నాం కానీ మన ఉపాధి రహితమైన స్వస్వరూపాన్ని చూడటం లేదు. అయితే
తస్మాత్ ద్వైత ఏవాసి, నా ప్రపంచం నా సంస్కృతి. దీన్ని వదలడం అంటే తినటం మానేయటం, తాగటం మానేయటం కాదు, జ్ఞానం తెలుసుకో. ఈ సందర్భంగా ఒక చిన్న రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని ఇదే అడిగాడు. ఓ మహాత్మా, ఇంతటి విశేషమైనటువంటి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి, వేదాలు బోధిస్తున్నాయి, శాస్త్రాలన్నీ ఇలా చెప్తున్నాయి కదా, మనిషి మళ్ళీ ఆ పదార్థాన్ని ఎందుకు వదులుతులేదు? పదార్థాన్ని వదలకపోతే ఏమవుతుంది? పదార్థాన్ని పట్టుకుంటే కర్మ చేస్తాడు, దానివల్ల పుణ్యం వస్తుంది, దానివల్ల స్వర్గమో నరకమో లేకపోతే మంచి జన్మో చెడ్డ జన్మో వస్తుంటుంది. పదార్థాన్ని వదిలేసి ఆత్మ, ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని చూస్తే మోక్షం వస్తుంది అని చెప్పారు మీరు. మరి ఇది అందరూ చదువుతున్నారు కదా, ఎందుకు పట్టుకోవటం లేదు అని చెప్పాడు. అడిగాడే, నాకు అది సందేహం పోవటం లేదు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని ఉపమానాలు చెప్పి 32,000 శ్లోకాలు చెప్పాడండి. ఇదే బోధ. ఎందుకంటే ఇంక మనుషులు వింటారు కానీ గ్రహించరేమో, ఆచరించరేమో అని నాకు డౌట్. అంటే కేవలం బుద్ధిమంతులు కింద వినేసి పోతారు అంతే, మళ్ళీ వాళ్ళ స్వభావంలోనే వాళ్ళ అలవాట్లోనే వాళ్ళు ఉంటారేమో అనుకుంటున్నానని. అది నాకు ఎందుకు వాళ్ళకి తెలియటం లేదు. ఒకసారి నాకు వివరంగా మళ్ళీ చెప్పమని అడిగాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అండి, నీకు ఇలాగే ఇన్ని మళ్ళీ ఇంకో శ్లోకం, మళ్ళీ ఇంకొక మంత్రము, మళ్ళీ ఇంకో శాస్త్రం చెప్పితే నీకు అర్థం అవదు, ఒక ఉపమానం చెప్తాను అన్నాడు అనమాట. చెప్పమన్నాడు. ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, వారం చేసుకుని బతుకుతున్నాడు. అతను భార్య పిల్లలు ఉన్నారు. మంచోడే, బుద్ధిమంతుడే, ఎవరికి అపకారం చేయకుండా అడుక్కుని తిని బతుకుతున్నారు. ఊరంలో తిరిగి దండుకొచ్చి భార్యకిచ్చి దాంతో జీవిస్తున్నారు. అలాగా అడుక్కుంటూ ఆయువారు వెతుకుని తిరుగుతూ జీవించేటటువంటి ఆ భర్త బ్రాహ్మణుడు ఒకసారి దారి తెప్పి అడుగు మార్గం పడేశాడు. ఏదో ఊరు వస్తుంది లేదు, ఈ దారి బాగుంది, ఈ దారిపడి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. పూర్తిగా గాఢాంధకారమైనటువంటి అడవిలోకి వెళ్ళిపోయాడు, దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి గొప్పులు, గోతులు, దారి ఎన్నో కనిపించడం లేదు, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. వేగంగా నడుస్తున్నాడు, చీకటి పడిపోతే మళ్ళీ ఇంకేమైపోతుందో ఏటో అని చెప్పేసి వెళ్ళి గోల్ది ఎక్కడ పైన ఎండ దావచేస్తుంది, కాళ్ళు లాక్కుపోతున్నాయి, గొప్పులు గోతులు తగిలి పడిపోతున్నాడు, దెబ్బలు తగిలేస్తున్నాయి, ఆ తుప్పలు సీరేస్తున్నాయి, రక్తం కారిపోతుంది. ఏంటిరా దేవుడు అని చెప్పేసి పరుగుని ప్రయాణం చేస్తున్నాడు. ఈలోగా ఇతను ఒక పెద్ద పులి చూసింది, గాండ్రమని చెప్పి మీద గురికిందంట. అమ్మ బాబోయ్, చచ్చిపోయి ఏళ్ళతోడు అయిపోయింది నా జీవితం అని పరుగులు అంకించుకున్నాడు. పరిగెట్టేటప్పుడు ఎలా పరిగెడతాడండి? ఎదురుగుండగా గొయ్యుందా, గొప్పుందా, దారి పోగుందా ఇది చూడటం కదా. ఇంకా ముందు బాగానే చూశాడు, ఇప్పుడు ఇంకా అదేమీ లేదు. ఇంకా ఎలా వీలుంటే అలా పరిగెట్టేశాడు. పెద్ద గొయ్యి ఉంది అక్కడ, ఆ గొయ్యిలో పడిపోయాడు. గొయ్యి దాకా వచ్చింది. పులికి తెలిసింది ఇది గొయ్య, నేను ఇక్కడ ఆగాలని చెప్పేసి గోతిపోయి ఆగిపోయింది. ఈడు పడిపోయినప్పుడు ఆడి చేతికి ఒక తీగి దొరికింది. తీగి అంటే అదే తీగలు పాకుతాయి కదా, అలాంటి తీగి పడి తీగ తొగిరికింది, ఏలబట్టాడు. కింద పడిపోలేదు, గోతుల మధ్యలో తీగి పట్టుకుని ఉన్నాడు. పైకి చూశాడు, పులి అక్కడే చూస్తుంది. రా, అది ఎక్కుతావు కదా, ఏదో రకంగా ఎక్కుదారని చెప్పేసి మనోడు ప్రయత్నం చేస్తున్నాడు. పులి కాచు కూర్చుంది, కానీ చెప్పి ఆగున్నాక ప్రయత్నం చేద్దాంలే, పులి వెళ్ళిపోయేదాకా అని చెప్పేసి కింద ఎలాగుందో చూద్దారని చెప్పి కిందకి చూశాడు. పెద్ద తాసిపాము సర్పం ఎత్తుకుని బుస కొడుతుందంట. ఇంక కిందకి దూకడానికి లాభం లేదు, ఇంకా కింద పడ్డా పాము దర్శిస్తుంది. ఏదో రకంగా పైకెక్కితే పులి నోట పడిపోతాడు. ఏదో మధ్యలోనే కొద్దిసేపు అలా విశ్రాంతి తీసుకుంటారంటే తీగి పట్టుకుని కింద పడిపోయినప్పుడు ఈ లోపల గొయ్యి లోపల ఆ ఏరుకి పెద్ద తేనె పట్టు పట్టుకుని ఉందంట. అది రేగిపోయిందనమాట. తీగికి జుమ్ముని తేనెటీగలన్నీ లేచిపోయినాయి. లెగిసిపోయి ఒళ్ళంతా పుట్టెత్తుంటే కొట్టుకుంటానికి అవకాశం లేదు. ఎందుకంటే 2 చేతుల మీద ఆధారపడి ఉన్నాడు, కాళ్ళు ఏలాడుతున్నాయి.
ఏం చేయాలి? పైకి ఎక్కలేడు, కిందకి పడిపోలేడు, కొన్ని మధ్యలో ఉండలేడు. అలాంటి పరిస్థితులు ఈ తీగకి తేనె పొట్టు రేగిపోయి తేనె చుక్కలు ఒక్కొక్కటి కారుతుందంట. అయ్యయ్యో, తేనంత వృధాగా కారిపోతుందని చేతితో పట్టుకున్నారంటే చేతులకి తీగ ఉండిపోయింది. చేతులు కుదరదు ఉపయోగించడం. ఇంక ఉన్నదల్లా నాలుక ఒకటే. ఆ తీగలు పట్టుకుని ఆ కారిపోయే తేనెటీగలకి నాలుక చేత ఇలా 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 అందుకోవటానికి చూస్తున్నారు. ఏదో ఈ ఈ వీళ్ళని బట్టి ఒక సుక్క నాలుక మీద పడుతుంది, లేదా తప్పిపోతుంది. ప్రతి ఓడి పరిస్థితి అంతే అన్నాడు ఆయన. మనల్ని అందరిని అలా పోల్చాడండి. ఎవరు? యోగ వాసిష్టం చదవండి ఒకసారి. మనం అందరం అంతే. ఇంటికంటే అవతల వాడికి పైన పూలు ఉంది, ఎలా తప్పించుకోవాలి అన్న గొడవ మర్చిపోయాడు. కింద పాము ఉంది, దాన్ని మర్చిపోయాడు. ఇక్కడ ఈగలు కుట్టేస్తున్నాయి, ఓర్చుకుంటా తేనె చుక్కల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. జీవితం అంతా కూడా ఇలాంటి మాయగాళ్ళు ప్రవేశించి నువ్వు ఇది చేసుకుంటే వచ్చేస్తుంది, నీకు అది చేసుకుంటే వచ్చేస్తుంది. తప్పించుకోమని ఎవడో చెప్తలేదు. ఎందుకని చెప్తలేదండి? బాగా పరిశీలించండి శాస్త్రాన్ని. నీ జన్మ ఎలాగొచ్చింది? ఎలా వచ్చింది? కర్మ కదా. చేసిన కర్మ ఉండిపోయింది. చనిపోయినప్పుడు జ్ఞానం లేకుండా చనిపోయాడు. జ్ఞానం లేకుండా వెళ్ళిపోయినటువంటి వాడు తెలియకుండా ఎవడైతే వెళ్ళాడో మళ్ళీ తెలియకుండానే వస్తాడు, మళ్ళీ తెలియకుండానే వెళ్తుంటాడు. ఏదో పాట కూడా ఉంది, తెలియకుండా వచ్చేవు తెలియకుండా పోతావు, ఇది వేదం అని చెప్పి ఏదో సినిమాలో. ఇవి కూడా అంతే. ఈ రకంగా చేసిన కర్మఫలం ఉండిపోవటం వల్ల దాన్ని అనుభవించడం కోసం బ్రహ్మదేవుడు మనకు ఒక శరీరాన్ని సృష్టించాడు. అందుచేత ఆయనకి సృష్టికర్త అని పేరు. ఎప్పుడు దాకా దీన్ని నిలబడుతుంది శరీరం? నువ్వు తపస్సులు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, యాగాలు చెయ్యి, ఏ దేవుడు కూడా నీవు చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించకుండా తప్పించుకోవడం కుదరదు. ఇది వేదం. దీనికి నియతి అని పేరు. ఏ కర్మనే కూడా తప్పించుకోవడం కుదరదు. కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి వాడు తప్పించుకోవడం ఎలా కుదురుద్దండి? అందుకని మరి ఎలాగండి? దానికి ఏదే పరిష్కారమే లేదండి. దానికి ఒకటే పరిష్కారం, అనుభవించు అనుభవించు. ఏంటిది? అంతే. అనుభవించడమే. ప్రారబ్ధం భోగతో నశ్యతి. వేదం చెప్తుంది. బాబు, నువ్వు కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చేవు కనుక బుద్ధి చెడిపోయి జ్ఞానం లేక కర్మఫలాన్ని తప్పించేసుకోవచ్చు అనుకుంటున్నావు. ఎవ్వరూ తప్పించుకోవటం కుదరదండి. ఇప్పుడు భాగవతంలో కృష్ణుడు భాగవతం అంతా అందరూ కొట్టుకుని చచ్చిపోయారు. అందరూ యాదవులందరూ, పాండవులు కౌరవులు యుద్ధం చాలా చచ్చిపోయారు. ఇప్పుడు అందరు అయిపోయిన తర్వాత ఇంకా మనం ఉండకూడదని చెప్పేసి బలరాముడు వెళ్ళి సముద్రంలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడు మిగిలాడు. ఇంక ఎక్కడో చెట్టు కింద పడుకున్నాడు. వెళ్ళైన కాలు మీద కాలు వేసుకుని ఏటి ఇంత వంశం అంతా ఇలాగైపోయిందని ఇలాగ ఊపుతున్నాడు. ఎక్కడో లేడుల్ని పక్షుల్ని పట్టుకునేటటువంటి వాడు పాము ఎలా ఊగుతుంటే లేడి చెవు అనుకున్నాడు అనమాట అండి. ఆ పాదం బాణం వేశాడు, పాదంలోకి దూసుకుపోయింది. ఏమైంది? ఆయన ఎవరో కృష్ణుడు, దేవుడు అవతారం. తీరం వచ్చి చూశాడు, దొరికేసింది అనుకోండి. తీరం వచ్చి చూస్తే ఈయన అయ్యి బాబోయ్ అని చెప్పి కాళ్ళ మీద పడి గొళ్ళుమని ఏడొచ్చుని పట్టాడు. ఆయన కర్మఫలాన్ని తప్పించుకోవడం కుదరదయ్యా. నేను ఇదే విధానంలో ముందు జన్మలో రామావతారంలో చెట్టు చాటు నుండి నిన్ను కొట్టాను, నువ్వు వాలివప్పుడు నేను అప్పుడు రాముణ్ణి. ఇప్పుడు కర్మ ఉండిపోయింది. ఇప్పుడు ఆ కర్మ ఫలాన్ని నువ్వు బాకీ తీర్చేసావు. నీకు నాకు బాకీ లేదు, ఇంకా బాకీ చెల్లిపోయింది, రుణం తీరిపోయింది. ఏమర్థమైందండి? చరిత్రలు కూడా చదవాలి మనం కొన్ని. అంటే చేసిన కర్మ ఎలా పోద్ది? నమస్కారాలు పెడితేనో, పాదయాత్రలు చేస్తేనో, గుళ్ళు చుట్టూరు తిరుగుతానో, లేదా యజ్ఞయాగాదులు చేస్తేనో పోవండి. మరి వేస్టేనా? డబ్బే కాదండి, దానికి మళ్ళీ పుణ్యం వస్తుంది. అంటే కర్మకి కర్మ విరుగుడు కాదు. కర్మనే ప్రారంధ కర్మనేమో అనుభవించే పోతే మరి ఉండిపోయినటువంటి సంచిత కర్మ జ్ఞానాగ్ని రక్త కర్మ. అంచేత దేవుడు అవతారం ఎత్తి, ఒరే నాయన ఈ శరీరం ప్రారంభం అయిపోయేదాకానే ఉంటుంది, ప్రారంభం అయిపోతే ఊడిపోద్ది, కనిపెట్టుకొచ్చున్నాడు ఈశ్వరుడు లయకారుడైనా, ప్రారంభం అయిపోయాక తీసేస్తాడు.
ఈ తీసేసి లోపల జ్ఞానం తెలుసుకో అని చెప్పేసి ఆయన అవతారం ఎత్తి భగవద్గీత బోధించాడండి. ఏం చెప్తున్నాడు ఆయన? చనిపోతుంది, ఈ శరీరం ప్రారంభం అయిపోయి అయితే ఉండదు, నిలబడదు. ఇది పోయే లోపల నువ్వు తప్పించుకో, తెలుసుకో. ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయేత్. ఎవడో ఒకడు వచ్చి నిన్ను ఉద్ధరించడు. ఎలాగ మరి? దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఉద్ధరించుకో, కాపాడుకో, జ్ఞానం తెలుసుకో. ఇది పోతే మళ్ళీ మళ్ళీ మనిషి జన్మ రాదు. ఇంత ఇలా చెప్తున్నా సరే మనకి ఎందుకు తెలుస్తలేదండి? రాముడు అడిగినటువంటి ప్రశ్న, కృష్ణుడు చెప్పినటువంటి బోధ ఒకటే. ఎందుకని? మనకి ఎంత చెప్పినా సరే జ్ఞానం పట్టుకోదు. మళ్ళీ మనకి ఎవరో ఏదో చేస్తే ఏదో కలిగిపోద్దేమో అనుకుంటాం. అలా కలగదండి. ఎప్పుడైనా సరే ఇదం రమ్యమిదం నేతి బీజంతే దుఃఖ సంతతే. అనుభవించంతే. ఓర్చుకో, తితీక్ష అంటారు దాన్ని. ఓర్చుకో, పరార్థాన్ని అనిపించేసి వదిలించుకుని వెళ్ళిపో, అంతే. తస్మిన్ నానాగ్ని నా దగ్గే దుఃఖస్థ అవసరపత. అంటే దగ్ధం అయిపోయింది కదండి, శరీరం అయిపోయింది, ప్రారంధం అయిపోయింది, జ్ఞానం కలిగింది కదా నీకు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మ దగ్ధం అయిపోయింది. మళ్ళీ నువ్వు జనకు రావు. దాన్నే మోక్షం అంటారు. శాస్త్ర సజ్జన సంపర్కై ప్రజ్ఞ ఆదో వివర్ధయేతు. అంచేత నువ్వు శాస్త్రం చదువు, శాస్త్రంలో ఉన్నది ఈ విషయం అంతా. అలాగే సజ్జనుల యొక్క సాంగత్యం చెయ్యి. శాస్త్ర సజ్జన సంపర్కే. ఈ రెండింటి వల్ల ప్రజ్ఞ, తెలివిని సంపాదించు, కర్మను కాదు. కర్మలు చేస్తే ఏమవుతుందండి? మళ్ళీ ఎవడు ఏదన్నా చెప్తే ఆడు కూడా పోతుంటాం. ఈ ప్రజ్ఞ అంటే ఏంటండి? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము, జ్ఞానమే ఆత్మ. ఆ ఆత్మ యొక్క ప్రకాశమే మన తెలివి. ఈ శరీర స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటిన తర్వాత ఏ తెలివి అయితే ఉందో ఆ తెలివిని ఆత్మవివేకి తిప్పేవనుకో, అహం బ్రహ్మస్మి. తెలివిని దేహం వైపుకి తిప్పేమనుకోండి, అహంకారం. ఎలాగా? శరీరం వైపుకి తిప్పితే తెలివిని, దానికి ఏం పేరండి? అహంకారం అని పేరు. శరీరం వైపుకి తిప్పి అహంకారంతో ఏం చేస్తాడండి? కర్మలు చేస్తాడు. దీన్ని ఈ శరీరంతో తాదాత్యం చెందాం. శరీరంతో తాదాత్యం చెందామనుకోండి, దీన్ని ఎలాంటి తాదాత్యం? శరీరంతో తాదాత్యం ఎలాంటిది? కర్మలు చేసాం కదండి, కర్మ వల్ల కదా శరీరం వచ్చింది. అది కర్మ తాదాత్యం. ఎవడో దాన్ని వదిలించలేడు. మెలకు రాగానే తెలివి వచ్చింది కదండి. వచ్చిన తర్వాత కదా శరీరాన్ని పట్టుకుంటున్నాం. తెలివి రాగానే ఏమొచ్చింది? దేహమును అనేటువంటి తెలివి వచ్చింది. అది అహం. అది సహజ తాదాత్యం. అహంకారం రాగానే సహజంగానే నేను శరీరం అనేటువంటి అజ్ఞానంతో ఉన్నాడు కనుక, జ్ఞానం రాలేదు కనుక. అందరికీ అలా రాదండి. ఒక్కసారి సమాధి స్థితిలోకి వెళ్ళాడు అనుకోండి, సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు ఏది తన స్వరూపమో తెలుసుకుని తెలివి వచ్చినా సరే అహంకారం రాదు, దేహభావన రాదు. నేను ఆత్మనే, నేను పరమాత్మనే, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి. దేహం కాదు, దేహాన్ని అనుకున్నాడు కదండి, అహం వచ్చింది. దేహమును కాదు అనుకున్నాడు అనుకోండి, జ్ఞానం వచ్చింది. ఆ తెలివినే అటు తిప్పి నేను శరీరం కాదు అనుకుంటే దేవుడు అయ్యాడు, శరీరం అనుకుంటే జీవుడు అయిపోయాడు. అంటే అంత భ్రాంతి. ఆ శరీరంతో తగులుకుని మళ్ళీ నేను మహాపండితుణ్ణి, నేను భక్తుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, నేను బలవంతుణ్ణి అన్నాడు అనుకోండి, అది భ్రాంతి తాదచ్చు. ఇలాగ అనేక రకాల భ్రాంతులలో చిక్కుకుని జీవుడు కర్మలు చేసి కర్మల మీద కర్మలు, కర్మల మీద కర్మలు, మళ్ళీ మళ్ళీ కర్మలే చేస్తున్నాడు. ఎప్పటికి మోక్షం వస్తుందండి? శాస్త్రమేమో నువ్వు జ్ఞానం సంపాదించుకుని సమాధిలోకి వెళ్ళు, యథా సర్వాణి పోతాని సమాధిస్తూ నా పశు. ఎవరికి ఉందండి అర్హత సమాధిలోకి వెళ్ళేటోళ్ళకి? బ్రాహ్మల, క్షత్రియుల, పండితుల? ఏమన్నాడు ఇక్కడ? యథా సర్వాణి పోతాని. ఎవరు? చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఆడ మగ ఏళ్ళ ఆలం లేదు. యథా సర్వాణి పోతాని.
సమస్త ప్రాణికోటి కూడా అంతర్ముఖ వృత్తికి తిరిగి సమాధిలోకి వెళ్ళాడు అనుకోండి, సమాధిస్తో నా పశ్యతి. అక్కడ ఇంతమంది లేరు, ఇన్ని వ్యవస్థలు లేవు, ఇన్ని రకాలు లేవు. అక్కడ జీవుడు లేడు, దేవుడు లేడు. గొప్ప విశేషం ఉన్నదంతా ఒకటే బ్రహ్మం, ఒకటే బ్రహ్మం. ఏకీభూత పరేణాశో, అంత వక్త అయిపోయింది. అది అద్వైతం. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు లేవు. ఇక్కడ అనంతం. రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు, రకరకాల గుణాలు, రకరకాల స్వభావాలు, ఆడోళ్ళు, మగోళ్ళు, పశువులు, పక్షులు, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. అంచేత తదా భవతి కేవల. సమాధిలోకి వెళ్ళు. సమాధిలోకి వెళ్ళడానికి ఎలా చెయ్యాలో ఆ రకంగా ప్రయత్నం చేయి. అహంన కించిదచ్చి స్థితి మత్వా ధీరో నశోషతి. ధీరుడువు కా, బలవంతుడువు కా. అంటే ఈ రకంగా ఎల్లైనటువంటి వాడు ఎవడో వాడు బలహీనుడు, దుర్బలుడు. ఎవడండి? ఈ జ్ఞానం తెలుసుకుని ఈ సత్యాన్ని అనిపించినటువంటి వాడిని ధీరుడు, బలవంతుడు అన్నాడు. నాయమాత్మ బలహీనేన నభ్యో నచ్చ ప్రమాద తపసో వ్యాప్యలంగా కఠోపనిషత్తు. బలహీనులందరూ కూడా పాటలు పాడుకుంటూ భజనలు చేస్తూ పాదయాత్రలు చేస్తారట. ఇదేంటండి? నాయమాత్మ బలహీనైన లభ్యో నచ్చ ప్రమాద తపసో వ్యాప్యలంగా ఏదిరి ఉపాధేయతిదే. అంటే ఈ జ్ఞానం తెలియలేదు, బలవంతుడు కాలేదు, బుద్ధి బలం లేదు, ప్రజ్ఞ లేదు, తెలివి లేదు. ఏం చేస్తారండి? తెలివి లేనటువంటి వాళ్ళు అందరూ పాటలు పాడుకుంటూ ఈదులంపడే తిరుగుతారు. ఇంకా ఎవరన్నా తిరిగి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఈదులంపడే తిప్పుకుంటారు. నాయమాత్మ బలహీనైన లభ్యో. నీకు ఆత్మబలం లభించటం లేదు. ఆత్మ సాక్షాత్తు భగవత్ స్వరూపం. అహమాత్మ కూడా కేశ, నేను నీ స్వరూపంలో ఆత్మరూపంలో ఉన్నాను. నీకు బలాన్ని ఇచ్చేవాడిని నేనే. నువ్వు నా ఏపుకి తిరిగి నన్ను పట్టుకుంటే నీకు ఎంత బలమో, ఎంత ధైర్యమో, ఈ కర్మలన్నీ నచ్చింపు చేసుకుని నువ్వు ఎలా దేవుడు అవుతావో చెప్తున్నాడు ఆయన. అంచేత అహంన కించిదచ్చి స్థితి మత్వా ధీరో నశోషతి. అతనికి ఇంకే ఈ రకమైనటువంటి లోపలికి తిరిగి సమాధి పొందినటువంటి వాడు ధీరుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడికి నశోషతి. వాడికి ఎప్పుడు దుఃఖం కలగదు. ఇంక దుఃఖం లేదు. దుఃఖానికి మూల కారణం ఏదండి? దేహ పరిగ్రహమే. ఎలాగా? దేహాన్ని ధరించాడండి. దుఃఖానికి మూల కారణం శరీరం తగులుకోవటమే. శరీరం ఎవడికైతే తగులుకుందో నాకు చాలా బాగుందంటాడు కదండి. చాలా బాగోవటం అంటూ ఉండదండి. ఇంకా శరీరం ఎవరికైతే తగులుకుందో మెలకు వచ్చిన కాడి నుంచి ఆకలి దప్పులతో, సుఖ దుఃఖాలతో, శోకమోహాలతో, భార్య వైపు నుంచి, భర్త వైపు నుంచి, పిల్లల వైపు నుంచి, మనవల నుంచి, ఆవు నుంచి, గేదె నుంచి, కుక్క నుంచి, కోడి నుంచి, ప్రతి వస్తువు నుంచి, ప్రతి ప్రాణి నుంచి బాధింతానే ఉంటాయి. దొంగల బాధ, రాజులతోటి బాధ, ఏదన్నా డబ్బు సంపాదించి దాటితే ఎక్కడ దాయాలో తెలదు. నువ్వు మీ పిల్లలు నమ్మలేవు, నీ భార్యని నమ్మలేవు, నీ భర్తని నమ్మలేవు. ఎవరికి తెలిస్తే ఎవడు ఏం చేసేస్తాడు, ఎవడు పట్టిపోతాడు, అంతా బాధ. శరీరమే బాధ. అందుచేత తృణాగ్రే స్వంభరే బాణో నరనాగ మరేషుష తిష్టది తదేవాహ మితి మత్వ నశోషతి. ఎలాగండి? తృణాగ్రే. తృణం అంటే ఏంటండి? తృణము అంటారు కదా, గడ్డి పరక కదా, గడ్డి పరక తృణం. అగ్రే అంటే గడ్డి పరక యొక్క సుత శివర. తృణాగ్రే స్వంభరే. అంబరం అంటే ఆకాశం, తృణం అంటే గడ్డి పరక, అగ్రం అంటే సుత, అగ్ర అంటే ఆకాశం. బాను, బాణుడు అంటే సూర్యుడు బాను. నర మనుషులు, నాగ నాగదేవతలు, మత్తేషు దేవతలు. తృణాగ్రే స్వంభరే బాణవు నరనాగ మరేషుష. నరులు, నరుల్లో ఈశులు అంటే వీళ్ళ మీద పరిపాలన చేస్తుంటారు కదండి. మరి నరేషుడు, నరుడు, నరేషుడు, నాగదేవతలు, దేవతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, తృణము, గడ్డి పరక, చేమ, దోమ, ఇలాంటి అన్నిటిలో కూడా ఎస్తిష్టతి తదేవాహ.
ఎక్కడున్నాడండి దేవుడు అంటే చెప్తుంది శాస్త్రం. ఈ ఎస్తిష్టతి తదేవాహ మితిమత్వా నశోసతి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడో దేవుడు ఏదో గుళ్ళో ఉన్నాడని చెప్పేసి ఈడ్చుకుంటూ వెళ్తావయ్యా. అక్కడ అలా ఎందుకు తయారు చేసేది అనుకుంటున్నారు? దేహం అనేటువంటిది దేవాలయం. దీని నమూనా బట్టి దేవాలయం తయారు చేశారు. దేవుడు ఇందులో ఉన్నాడని. అక్కడికి వెళ్ళినటువంటి దేవాలయం చూడు, అందులో ఉన్నటువంటి దేవుణ్ణి చూడు, పూర్తవలేదు అక్కడ. అది దేన్నో చెప్పింది, దాన్ని తెలుసుకో. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఆ దేవాలయం చూడు, ఆ దేవాలయంలో ఉన్న దేవుణ్ణి చూడు. ఇప్పుడు నిజమైన దేవాలయంలోకి రా, ఇందులో ఉన్నటువంటి దేవుణ్ణి చూడు. ఈ దేవుడు ఎందులో ఉన్నాడండి అంటే ఏం చెప్తున్నాడండి ఇక్కడ? గడ్డి పరక దగ్గర చీమ దామ మనిషి పశువు నరుడు నరులలో ఈశులు దేవతలను పరిపాలించేటటువంటి దేవేంద్రుడు ఆయన ఈశుడే. ఇంతమందిలోని తిష్టది తదేవాహం. ఎక్కడున్నాడా దేవుడు? అన్నాటిలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. ఎలా తెలుస్తుందండి? ఎలా కనపడదండి? చాలా చెప్పుకుంటున్నాం మనం. ఏదైనా ఇప్పుడు నీరు ఉందండి, నాసు పట్టేసి మూసిపోయిందండి, దారి తప్పిపోయి దావతేస్తుంది. అక్కడ దోళమైపుకున్న వాళ్ళు ఉన్నారు, బాబు ఇక్కడ ఏదన్నా చెరువు ఉందా దావతేస్తుందని. ఆ ఎదురుగుండగా చెరువు ఉందండి, అది చెరువులో నీళ్లు మంచినీళ్ళు వెళ్ళి తాగండి అన్నాడు. తీరా వెళ్ళి చూశాడు, నీరు కనిపించలేదు. ఏమైంది? నాసు మూసేసి ఉంది. బాబు మాతోటి అటకారాలు ఆడకూడదు కదా, అక్కడ నీరు ఉందని చెప్తే మమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు మీద దండించడం పెట్టాడు. అయ్యో స్వామి, మీకు అర్థం అవ్వలేదు, అక్కడ నీరు ఉంది, కానీ నీరు కనపడాలంటే నాసును తొలగించాలి. అలాగే దేవుణ్ణి తొలగించాలి. దేవుణ్ణి చూడాలంటే దేవుడు చుట్టూరు ఆవించినటువంటి మాయను తొలగించాలి. మాయ నాసులాంటిది. మమ మాయ దొరచ్చయ. వీడికి మాయ అంటే చాలా ప్రీతి. నాకు అలా కావాలి, ఇలా కావాలి, ఈ దేహమే నేను అనుకుని దేహానికి సంబంధించినటువంటి వస్తు సంపాదన కోసం ఆలోచిస్తుంటే ఇంకాడికి దేవుడు ఎక్కడ కనపడుతుంటాడండి? దేవుడు కనపడాడంటే దేవుణ్ణి మూసినటువంటి వస్తువులను తొలగించాలి. భగవద్గీతలో చెప్పాడు, ఎన్ని మూతలు ఉన్నాయంటే బాబు? ఒక మూత 8 మూతలు ఉన్నాయని చెప్పాడండి. భూమి రాపో అణులో వాయు కమ్మనో బుద్ధిరేవస అహంకారం ఇది ఎమ్మె విన్నా ప్రకృతిరష్టత. అష్ట పెట్టి ఎన్ని? అష్ట అంటే 8 మూతలు. 8 మూతలు తొలగించాలంటే 8 వలయాలు ఉన్నాయి. 8 వలయాలు తొలగితే ఆయన సాక్షాత్కారం అవుతాడు. ఆయన చేత ఎందులో ఉన్నాడు అతను? అన్నాటిలోనే ఉన్నాడు. అన్నాటిలోనే ఉన్నాడు కానండి, ఈ విషయం మనిషికే తెలుసు. పశువు దగ్గరికి వెళ్ళి నీ లోపల దేవుడు ఉన్నాడు, లోపలికి వెళ్ళి దేవుడిని చూసుకొని చెప్తే పాపం దానికి తెలుసు. అయ్యయ్యో నువ్వు చెప్పింది నాకు ఏమి తెలుస్తలేదు, ఏదో లోటలోడ ఏదేదో అంటున్నావు అంటే మనిషి జన్మ రావాలి. అందుకనే దేవతలు కూడా మనిషి జన్మ రావాలని కోరుకోవడానికి కారణం ఏంటండి? దేవతా జన్మ వచ్చిందంటే ఎంత పుణ్యం చేస్తే దేవతా జన్మ వస్తుంది. అలాంటి దేవతా జన్మ కూడా జ్ఞానం సంపాదించుకోవాలంటే మనిషి జన్మలోకి రావాలి. ఈ రకంగా ఎస్తి తిష్టది తదే భావ ఇది మత్వా నా శోషతి. నీ దుఃఖం నశించాలి అంటే వేరే ఉపాయం లేదు. నీ లోపల ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించు, సాక్షాత్కరింపజేసుకో. నీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మళ్ళీ ఇంకొక శరీరంలోకి నువ్వు రావు. ఇంకో శరీరం నిన్ను బాధించదు, ఇంకో శరీరం నీకు తగులుకోదు. ఏ దేవుడు నీకు ఇంకో శరీరం, ఏ ప్రూఫ్ తోటి మనకి శరీరం తగిలించున్నాడండి బ్రహ్మదేవుడు? నీకు దగ్గర ఏ కర్మ లేదనుకోండి, ఆయన శరీరం తగిలించుకోవడానికి ఆయన వల్ల అవ్వదు. కర్మ ఫలాన్ని బట్టే మనకి శరీరాన్ని తగిలించాడు. చేత భావనాం సర్వభావేభ్య సముత్యజ్య సముత్థిత అవశిష్టం పరం బ్రహ్మ కేవలం అస్మీతి భావయ. చేత నీ స్వరూపము బ్రహ్మము, ఆత్మ సాక్షాత్తు బ్రహ్మస్వరూపము. అంచేత సమస్త దృశ్య పదార్థములని తొలగించి, నాసును తొలగించి నీరుని తీసుకున్నట్టుగా అనాత్మ సముదాయాన్ని అంతటినే తొలగించి. అనాత్మ సముదాయం ఏది? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. 3 శరీరాలు కూడా తీసేయాలి. ఈ 3 శరీరాలకి అవిద్య అని పేరు.
అవిద్య తొలగితే తెలివి ఓపెన్ అవుతుంది. దానికే ఆభాస, చిదాభాస, ఆత్మిక ప్రకాశం. ఆ ఎలుగుతో లోపల ఉన్నటువంటి దేవుణ్ణి చూడు, సమస్త కర్మలో దగ్ధమైపోతాయి. అంచేత సంకల్పత్వం హి బంధస్య కారణం తత్పరిత్యజ్య. నాకు ఎలా దొరుకుతుందండి ఇది, నేను చేయగలుగుతున్నా అంటే మళ్ళీ మళ్ళీ ఇంకొక ఉపాయం చెప్తున్నారు. ఏంటండి? సంకల్పత్వం హి బంధస్య కారణం తత్పరిత్యజ్య. మోక్షో భవేత్ దసంకల్ప తద్దభ్యాసం ధియా కురు. ఏంటంటే ఉపాయం? సంకల్పత్వం హి బంధస్య. ఏమి నువ్వేదో శరీరాన్ని ఇలాగ కోసేసి ఓడదేసేదో ఈ సినిమాల్లో బ్రహ్మంగారు శిష్యుడు కక్కకి కోసేసి చూసినట్టుగా దేవతలను కోసేసాడు కదండి, కనపడ్డారు ఎవరన్నా? అలా చేయక్కర్లేదు. దానికి మూలం చెప్తున్నాడు. సంకల్పత్వం హి బంధస్య. నీ మనసు ఏమన్నా అనుకోవటం అంటూ జరిగిందంటే నీకు దేవుడు కనిపించాడు. నువ్వు సంకల్పించటమే బంధం, సంకల్పమే బంధం, అంతే. నిస్సంకల్పమే మోక్షం. ఏమి లేదు, ఎలా స్వల్పంగా చెప్పేసాడండి. సంకల్పత్వం హి బంధస్య కారణం తత్పరిత్యజ్య. ఏదైతే నీకు కర్మ అంటుకుంటుందో, శరీరం వచ్చిందో, దాన్ని తొలగించుకోవాలంటే నువ్వు మనసుతోటి ఏమీ అనుకోకు. సంకల్ప జ్ఞానం తెలుసుకుని గురువు గారి దగ్గర ఉపదేశం పొందో, సోహం బాబాయిని పూజ చేస్తూ నువ్వు ఇది కాదు నీ దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు, లోపలికి వెళ్ళు. ఏం చేయాలి? కూర్చో, ఏమి అనుకోకు, సంకల్పించక. అస్సలు సంకల్పించేవా నువ్వు ఎన్ని యుగాలు సాధన చేసినా సరే నీకు సిద్ధించదు. ఎన్ని సంవత్సరాలు, గంటల గంటల రోజులు నేను ఉపదేశం పొంది 50 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది అంటుంటారు. ఎందుకండి? ఎవరు మనసు సంకల్పించిందో వాళ్ళకి సాధన సిద్ధించదు. సంకల్పం మాట దేవుడు ఎరుగునండి, కర్మలు వదులుతులేదు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వస్తే నాకు మోక్షం వచ్చేది, ఇక్కడికి వెళ్తే పుణ్యం వచ్చేది అన్నాడు అనుకోండి. ఇంకా ఆడింకేటండి అసలు. ముందు ఏం వదలాలి? బాహ్య సంబంధమైనటువంటి కర్మకాండను వదలాలి, ఉపాసనాకాండను కూడా వదలాలి. అవి రెండు. కర్మకాండ శరీరానికి సంబంధించింది, ఉపాసనాకాండ మనసుకు సంబంధించింది. రెండు వదిలేసాడు. ఇప్పుడు సంకల్పాన్ని కూడా వదిలేయాలి. ఏమి అనుకోకూడదు. ఏమి అనుకోకుండా ఎప్పటిదాకా? సంకల్పం ఆగిపోయేదాకా. సంకల్పం ఉంటే మనసు ఉంటుంది, మనసు ఉంటే శరీరం ఉంటుంది, శరీరం ఉంటే కర్మ ఉంటుంది, శరీరం ఉంటే బాధ ఉంటుంది, భయం ఉంటుంది, ఆకలి దప్పుకలు ఉంటాయి. మొత్తం గందరగోళం అంతా ఉంది. ఒక్క సంకల్పాన్ని వదలని తత్పరిత్యజ్య. ఏమి వదలొద్దు, ఏమి చెయ్యొద్దు, ఏమి అనుకోకుండా కూర్చో. సంకల్పత్వం హి బంధస్య కారణం అంటే నీకు జన్మకి కారణం, నీ కర్మకి కారణం, నీ బాధలకి భయాలకి కారణం నీ సంకల్పమే. సంకల్పాన్ని ఆపు చేసి మోక్షో భవే దసంకల్ప. మోక్షం నీకు కరతలామకం అయిపోతుంది. మోక్షాన్ని పొందుతావు. తద్దభ్యాసం ధియా కురు. అభ్యాసం అంటే రోజు రోజు ప్రయత్నించి మళ్ళీ మళ్ళీ చేయి. నిన్న కూర్చున్నానండి, వచ్చేసినండి, ఇక మళ్ళీ కూర్చో, రేపు మళ్ళీ కూర్చో, మళ్ళీ ప్రయత్నించు. ఖాళీ దొరికినప్పుడల్లా ఏ ఆలోచన లేకుండా కూర్చో. ఈ రకంగా దసంకల్ప తద్దభ్యాసం ధియా కురు. ఈ రకంగా నిరంతరము అభ్యాసం చేయవయ్యా. చేయగా 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 సంకల్పం ఆగిందంటే మనసు ఆగిపోతే సంకల్పం ఆగిపోతుంది, సంకల్పం ఆగిపోతే మనసు ఆగిపోతుంది. అంటే దానికి సంకల్పం ఉందంటే మనసు ఉందన్నమాట. మనసు ఆగితే సంకల్పం ఆగిపోద్ది, సంకల్పం ఆగితే మనసు ఆగిపోద్ది. సంకల్పం మనసు ఆగిపోయింది అనుకోండి, శ్వాస ఆగిపోద్ది. శ్వాస మనసు ఆగిపోయింది అనుకోండి, సూక్ష్మ శరీరం ఆగిపోయింది. సూక్ష్మ శరీరం ఎక్కడ అయిపోయిందో స్థూల శరీరం చేయడం. ఏలు ఇలా తీయలేడు, కాలు ఇలా తీయలేడు, కన్ను తెరుచుకోదు. ఎందుకంటే ఇవన్నీ గోళకాలు. సూక్ష్మ శరీరం లోపలుండి శరీరం కన్ను తెరుస్తుంది, చెవులు ఎంటున్నాయి, కాళ్ళు చేతులు కదుపుతున్నాడు. స్థూల శరీరం ముందు ఆఫ్ చేయి, ఒక ప్రదర్శనం. సూక్ష్మ శరీరం ఆఫ్ చేయి, రెండో ప్రదర్శనం. కారణ శరీరాన్ని ఆఫ్ చేయొచ్చు, మూడో ప్రదర్శనం. దేవుడి దగ్గరికి వెళ్ళి 3 ప్రదర్శన చెయ్యాలి. 3 ఎందుకు చేయాలి? 4 చేయొచ్చు కదా. ఇక్కడ ఉన్నాయి 3. 3 దాటాలి. 3 ఎవడైతే దాటాడో అప్పుడు ఏమైంది? ఇంకా ధియా కురు. నువ్వు ఆత్మస్వరూపానివి, ఆత్మసాక్షాత్తు బ్రహ్మస్వరూపం, నువ్వు దేవుడివే. అందుచేత
అహంకార కళా త్యాగే సమతాయ సముద్దమే విశారారో కృతే చిత్తే తురియావస్థోపతిష్టది. అంటే దీన్ని 4వ అవస్థ అంటారు. జాగ్రత్త 1, స్వప్నం 2, సుషుప్తి 3, తురియం 4వది. దానికి సమాధి తిథి అంటారు. ఈ రకంగా సమాధిలోకి వెళ్ళి జాగ్రత్యేవ సుషుప్తావస్థ కురు కర్మాణి వై ద్విజ అంతఃసర్వ పరిత్యాగి బహికురు యథాగతం. జాగ్రత్తలోకి వచ్చావు, ఓ ఇష్టం వచ్చినట్టుగా మంచిగానో చెడ్డగానో పాటలు పద్యాలు ఏవో కర్మలు చేస్తుంటారు. అది సుషుప్తులకు వెళ్ళు, ఏ కర్మలో లేవు. అది ఒక అవస్థే, కానీ గొప్పది కాదు. అక్కడ అజ్ఞానం ఉంది. జాగ్రత్తలో జ్ఞానం ఉంది. జ్ఞానం ఉండడం వల్ల ఏం చేస్తున్నాడు, ఆ ముందాక పాపం ఆ పాపనాయన అడుగులోకి వెళ్ళిపోయినట్టుగా పోతాడు అంతే. ఇంకా ఈ తెలివి ఏమవుతుంది, ఇంకా అంతచేత ఏం చేయాలి, ఇంకా అంతఃసర్వ పరిత్యాగి బహి కురు యథాగతం. అంత బహి, అంతం అంటే లోపల, బహి అంటే వెలుపల. ఏం చేయాలి, త్యాగం చెయ్యాలి. త్యాగం అంటే ఏంటంటే తింటాం అనేటమా కాదు. ఇది కాదు, ఇది నాది కాదు, నేను కాదు, ఇదంతా కూడా చిత్తసత్తా పరం దుఃఖం, చిత్త త్యాగం పరం సుఖం. ఎవడైతే చిత్తాన్ని త్యాగం చేసాడో వాడికి సుఖం, ఎవడు త్యాగం చేయలేదో వాడికి దుఃఖమే. ఎందుకంటే మరణించినప్పుడు కూడా చిత్తం నశించదు. ఆ ప్రూపుతోటే కదా మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. చిత్త సత్తా పరం దుఃఖం, చిత్త త్యాగం పరం సుఖం. అత చిత్తం చిదాకాశే నయక్షయమవేదనాత్. అంచేది నీ చిత్తాన్ని ఖాళీగా చెయ్యి. మనసులో ఏ ఆలోచన లేకుండా అలా ఖాళీగా పెట్టుకు చూడండి. ఏదో తీసుకువచ్చేస్తుంది మబ్బులేసినట్టుగా ఆకాశంలోకి. రానివ్వకండి, ఖాళీగా ఉంచండి. మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండండి. అదే సుఖం, అదే మోక్షం, అదే జ్ఞానం, అదే ఆత్మ. అంచేత బాగా ఆత్మన్యే వ్యాసయ జ్ఞాంతాత్మ ముక్తానంద బదిరూపమ. అంచేత ఊరికి బదిరుడు అంటే మాట్లాడటం, వినకపోవటం. ఎలా ఉండాలి, ఆత్మన్యేవాప్య శాంతాత్మ. శాంతంగా ఉండంతే. నీకు నోరు ఉంది కదని చెప్పి బాగా మాట్లాడేస్తున్నాడు. మోకాంత బదిరూపమ. బదిరుడు కళ్ళు లేనోడు, మోకాంత నోరు లేనోడు, అలా ఉండమంటున్నాడు. నిత్య మంతర్ముఖం స్వచ్ఛ. మాట్లాడుకో, మోగోడుగులాగా ఉండు. బదిరుడు చెవిటోడుగులాగా ఉండు. చెవిటోడు ఉన్నాడు అనుకోండి, ఆగి ఏం మాట్లాడుకుంటే ఇది వినపడదు, ఏ గొడవలేదు ఆగి. అది మోగోడు ఏదన్నా చెప్తారన్నా ఆడికి ఆడు చెప్పింది మనకు అర్థం కాదు. చూడండి ఎంత ఆత్మన్యేవాఖ్య శాంతాత్మ. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని శాంతంగా ఉండు. మోగవానికి లాగుండు, బదిరుడికి లాగుండు. ఆ మోగ బదిరుడు అంటే గుడ్డోడుగులాగా చెవిటోడుగులాగా ఉండు. నిత్యం అంతర్ముఖం స్వచ్ఛ స్వాత్మన్యంత పరిపూర్ణ దేహి. ఈ రకంగా అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నాం. అన్నీ కూడా ఎలాంటి అంటే రత్నాలు లాంటి మంత్రాలు. ఇవన్నీ కూడా ఏంటంటే వేదం, ఇది పురాణాల్లో శ్లోకాలు కాదు, ఉపనిషత్తు. ఈ రకంగా చక్కగా మనం ఈ రోజుతోటి ఏం ఉపనిషత్తు, అన్నపూర్ణ ఉపనిషత్తు పూర్తి చేసుకుని, ఇంకా అవసరం వస్తే మళ్ళీ మరికొన్ని ఇంకో సందర్భంలో మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడుతోటి ఆపు చేసుకున్నాం. ఆపు చేసుకుని ఏం చెయ్యాలి, నిత్యం అంతర్ముఖం అయ్యి, ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పాడండి మోగోడుకులాగుండు చెవిటోడుకులాగుండని. అక్కర్లేదండి. నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళి మనసుని ఆపు చేస్తే నువ్వు మోగోడు అయిపోతావు, మాట్లాడలేవు. చూడండి, కావాలంటే అనుభవం వచ్చినటువంటి వాళ్ళు మైకెత్తి చెప్తారు. వాళ్ళు పెదాలు కరుచుకుపోతాయి, మాట్లాడలేరు, వినలేరు. వీళ్ళు ఎవడన్నా వచ్చి ఏదన్నా చెప్తుంటే ఆడికి వినబడదు, కనబడదు. కళ్ళు తెరుచుకోవు, చూడాలన్నట్టు చూడలేడు, మాట్లాడలేడు, చెయ్యి కదలదు, కాళ్ళు కదలదు, అన్నీ ఆగిపోతాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అన్నీ పడిపోతాయి. శ్వాస ఆగిపోతాయి. సమాధి స్థితి అంటారు దాన్ని. అటువంటి సమాధిలో హాయిగా సుఖంగా ఉండు, అందులోనే ఉండు. అటువంటి స్థితి ఎవడికి అనుభవానికి వచ్చిందో వాడికి కర్మలు ఉండవు, జనన మరణాలు ఉండవు.
దాన్నే మోక్ష సుఖం. అటువంటి మోక్ష సుఖం దొరకడానికి మార్గం తెలిసింది. మనం ఏనాడు ఎప్పుడు ఎంత పుణ్యం చేసుకున్నామో తెలియదు. వేదం తెలిసింది. వేదంలో ఎక్కడో చిట్ట చివరిలో అరణ్యాల్లో కూర్చుని బోధించినటువంటి బోధ ఇది, ఉపనిషత్తుల బోధ. అంచేత తెలుసుకున్నాం కనుక దాన్ని ఇప్పుడు అభ్యాసంలో పెడదాం. ఏం చేయాలి? ఇలా చక్కగా కూర్చోండి. గురుర్ బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోండి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా కేవలం మనసును లోపలికి తిప్పుకొని, ఇప్పుడు చెప్పాడు కదా, ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా శ్వాస వెళ్తూ వస్తుంది, దాన్ని అలా గమనిస్తూ ఉండండి. సోహం భావేన పూజ. ఇలా ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు కూర్చోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా ఏమనుకోకుండా అలా కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.